శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము వివా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆనంద జీవితానికి అవసరమైనటువంటి విషయాలు దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ నుండి మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. అదే సమయంలో ఆనందాన్ని దొంగిలించేటువంటి, ఆనందాన్ని తీసివేసేటువంటి విషయాల పట్ల కూడా మనము అవగాహన కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని మనము ఆలోచన చేస్తున్నాం. గత వారంలో ఒంటరితనం ఏ విధంగా మన నుండి ఆనందాన్ని తీసివేస్తుందో కొంత ఆలోచన చేశాం. ఈరోజు జ్ఞానము కలిగి నడుచుకొనుట. దేవుడు మానవుణ్ణి స్వతంత్ర జీవిగా, జ్ఞానం గల వ్యక్తిగా, ఆలోచింపజేసేటువంటి వ్యక్తిగా, ఒక క్రియేటివ్ రీజనింగ్, లాజిక్ అంటారు, హేతుబద్ధత, మంచి చెడుల వివేచన, నైతికత, స్వతంత్రత, సృష్టించుట, ఇటువంటి సృజనాత్మకత, ఇటువంటి చక్కని దేవుని యొక్క పోలికలో, దేవుని స్వరూపంలో మానవుణ్ణి చేశాడు. అందువలనే అనేకమైనటువంటి ఆవిష్కరణలు, కొత్త కొత్త విషయాలు కనుగొనటము, ఇవన్నీ కూడా మానవునికి దేవుడు ఇచ్చినటువంటి వరములు అని చెప్పొచ్చు, స్వభావము అని చెప్పొచ్చు. అయితే అదే సమయంలో దేవుడు ఈ లోకంలో మనమందరం కూడా జ్ఞానం కలిగి నడుచుకోవాలి అని దేవుడు కోరుతున్నాడు. అజ్ఞానంగా, అవివేకంగా, అమాయకంగా ఉండాలి అని దేవుడు కోరుకోవట్లేదు. జ్ఞానం కలిగి నడుచుకొనుట. ఈ లోకంలో ఆనందముగా జీవించాలి అంటే, ఆనంద జీవితాన్ని అనుభవించాలి అంటే మనము జ్ఞానం కలిగి నడుచుకోవాలి. దానికి సహాయకరంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 చదువుతున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. 19వ వచనంలో ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞాస్తుతులు చెల్లించు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడియుండుడి. కావలసిన మాట, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుట, జ్ఞానం వలె నడుచుకొనుట. అంశాన్ని దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాము. మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన మరొక సదవకాశంకై స్తుతిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాము. మేము జ్ఞానం కలిగి ఉండాలి అని కోరుకున్నందుకే స్తోత్రాలు. మీ వాక్యాన్ని చదువుకున్నాము. మీ ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము. వింటున్న వారు అందరికీ కూడా కావలసినటువంటి ఆశీర్వాదము, వారికి కావాల్సినటువంటి ఆనందము మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. వారి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆర్థిక, ఆత్మీయ, శారీరక సంబంధమైనటువంటి స్వస్థత ఏదైతే అవసరముందో ప్రియ ప్రభువా కనికరించి కరుణ చూపి మా తని మీరు స్వస్థపరచమని, మీరు ముట్టమని, మీరు తీర్చమని, మీరు నడిపించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ప్రశ్నకు జవాబు మీరే, ప్రతి సమస్యకు పరిష్కారం మీరే కనుక మీ యొక్క ఐశ్వర్యంలో నుండి ప్రతి ఒక్కరి అవసరత మీరు తీర్చమని బ్రతలాడుకుంటూ ఉన్నాం. మరొకసారి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి సమయంకై స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. జ్ఞానము కలిగి నడుచుకునుట, తద్వారా ఆనంద జీవితాన్ని అనుభవించుట అనేదాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పట్టణానికి, ప్రాంత ప్రజలకు రాస్తూ 2 విషయాలు చెప్పాడు. మొదటి అధ్యాయంలో మొదటి
అధ్యాయము ఏమన్నాడు అంటే, మీరు జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని గురించి ఆయన చెప్పాడు. చూడండి, మొదటి అధ్యాయము 17, 19 కలిపి ఉన్నాయి. అందులో ఏముంది అంటే, మీరు తన్ను తెలుసుకొనుట యందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించినట్లు అన్నాడు. మొదట ఉండవలసినటువంటి జ్ఞానం ఏమిటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుని యందు మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము అన్నాడు. మొట్టమొదట దేవుడు జ్ఞానం కలిగి నడుచుకోవాలి అంటే, జ్ఞాన స్వరూపి, జ్ఞానమునకు మూలము అయినటువంటి ముందు మహిమాస్వరూపియగు తండ్రిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీరు తెలుసుకోవాలి అన్నాడు. ఆ జ్ఞానము అనేటువంటి మాట, మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు. దేని గురించి మనము తన్ను తెలుసుకొనటము అన్నాడు. ఇప్పుడు దేవుడు తన్ను తాను మనకు తెలుసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువారే ఈ మొదటి అధ్యాయంలో, ఎఫెసు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, దేవుడు ఆయన మహిమా స్వరూపి అని, ఆయన వెలుగు అని, ఆయన ఐశ్వర్యవంతుడు అని, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సమస్తాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అనేకమైన విషయాలు ఇక్కడ మన జ్ఞాపం చేశాడు. దేవునికి నీ పట్ల ఒక సంకల్పం ఉంది. నీకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు అని 8, 9 వచనాల్లో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాను. నీవు జ్ఞానం కలిగి నడుచుకోవడానికి, నీవు అజ్ఞానంగా, అవివేకంగా, అనవసరమైన అబద్ధాలు, మోసంలో పడిపోకుండా, ఏది పడితే అది నమ్మకుండా, తద్వారా నష్టపోకుండా, ఈ లోకంలోనే కాదు, ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా నిత్యత్వంలో కూడా నీవు నష్టపోకుండా ఉండటానికి, సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగటానికి కృపను మన ఎడల విస్తరింపచేశాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ పట్ల తన కృపను విస్తరింపచేశాడు. ఏ విధంగా విస్తరింపచేశాడు? 7వ వచనములో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అన్నాడు. అంటే దేవుడు తన కృపలో ఐశ్వర్యవంతుడుగా, మనం పాపులంగాను, మనం దేవునికి దూరస్తులుగాను, దేవుని యొక్క ఆశీర్వాదానికి ఎటువంటి అర్హత లేకుండా ఉన్నప్పటికీ, మన దౌర్భాగ్య స్థితిని, మన దీన స్థితిని, మన యొక్క శిక్షను ఆయన అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారే మానవునిగా ఈ లోకానికి వచ్చి తన దయా సంకల్పం, ఆయన సంకల్పములో దయ ఉంది. ఆయన సంకల్పములు నిత్యమైనవి, ఆయన సంకల్పములు ప్రేమతో కూడినవి. నీ పట్ల కృప చూపించి తన చిత్తాన్ని నీకు తెలియజేశాడు. ఏమిటా చిత్తము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించాడు, ఆయన రక్తము వలన విమోచన సిద్ధం చేశాడు, అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. నీవు నీ పాప క్షమాపణ, నీ ఏదైతే బంధకాల్లో పాపములో ఉన్నావో వాటి నుంచి విమోచింపబడాలి అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు దాని సమస్తాన్ని సిద్ధం చేశాడు. ఆయన ఈ భూలోకానికి వచ్చి జీవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నీకు రావాల్సినటువంటి శిక్ష ఆయన తీసుకొని ఆయన జీవాన్ని నీకు ఇచ్చి, అదే సమయంలో ఈ జ్ఞానం, ఈ వాక్యం, ఈ జ్ఞానం, ఇదిగో నీవు పాపివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది,
ఒక సంకల్పం ఉంది. నేను నీ పట్ల కృపను విస్తరింపచేస్తూ ఉన్నాను, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నిన్ను విమోచించడానికి సర్వము సిద్ధం చేశాను అని సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన ఆయన కలుగజేస్తూ ఉన్నాడు. ఇప్పుడేమన్నాడు అంటే, ఆ జ్ఞానం కలిగి ఉండటం అంటే ఆయన్ని తెలుసుకొని అర్థం చేసుకొని ఆయనను అంగీకరించటమే మొట్టమొదట జ్ఞానము కలిగి ఉండటము అనేది. అర్థమవుతుంది అనుకుంటాను. నమ్ముటలో జ్ఞానం, నడుచుటలో జ్ఞానం. నమ్మటానికి కావలసిన జ్ఞానం అంతా కూడా దేవుడిచ్చాడు, ఆయన ప్రత్యక్షపరిచాడు. నీకు సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన కలగాలని కృపను విస్తరింపచేశాడు. ఆ జ్ఞానం యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో నీవు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి సమయంలో ఆయన జ్ఞాన స్వరూపి, ఆయన సర్వజ్ఞానము ఆయన యందు గుప్తమై ఉన్నవి అని బైబిల్లో వ్రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విమోచన, ఆయన యొక్క ఇచ్చేటువంటి పాప క్షమాపణ, ఆయన సిలువలో కార్చేటువంటి రక్తము, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచటం, ఆయనను నమ్మటం, ఆయనను అంగీకరించటము అనేది జ్ఞానము అనే మాట. మొట్టమొదటిది ఆయనను అంగీకరించి జ్ఞానవంతులు కావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నశించున్న వారికి, సిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితనం, కానీ రక్షింపబడినటువంటి వారికి అది దేవుని శక్తి అని ఉంది. ఆయనే జ్ఞానమై ఉన్నాడు. కొంతమంది ఏమో యూదులు జ్ఞానాన్ని, లేకపోతే గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. యూదులు సూచక్రియలు చూస్తున్నారు. కొంతమంది అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు కోరుకుంటున్నారు. కొంతమంది ఏమో జ్ఞానాన్ని కోరుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారే ఆయనే దేవుని జ్ఞానమును శక్తి అయి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో జ్ఞానముగా నీవు నడుచుకొని ఆనందాన్ని, జీవితాన్ని పొందాలి అంటే మొట్టమొదట రక్షణ, విమోచన, పాప క్షమాపణ గురించినటువంటి జ్ఞానము కలిగి అంగీకరిస్తే నీవు జ్ఞానవంతుడవు అవుతావు. అది మొట్టమొదటిది. రెండవది, ఈ ఎవరైతే ప్రభువు నమ్ముకున్నారో, ఆయనను అంగీకరించారో, తమ జీవితంలో దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని ప్రేమను, దేవుని కృపను అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి రక్షింపబడ్డారో, వారికి చెప్పేటువంటి మాట ఏంటంటే, అయ్యా మీరు జ్ఞానం కలిగి నడుచుకోండి అన్నాడు. జ్ఞానం కలిగి నడుచుకునుట అంటే ఏంటిదో ఇక్కడ ఒక 6 విషయాలు చెప్పాడు. ఒకటి చూడండి, 15, 16 వచనాల్లో దినములు చెడ్డవి అన్నాడు. ద డేస్ ఆర్ ఈవిల్ అనే మాట. ఎందుకంటే దినములు చెడ్డగా ఉన్నాయి. దినములు చెడ్డవి అంటే మనకు సోమవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, బుధవారం మంచిది కాదు, ముహూర్తాలు, వాటి గురించి మాట్లాడట్లేదు. అంటే దినములు అనేది ఈ యొక్క కాలాలు, లేకపోతే సంస్కృతి, మనుషుల యొక్క విధానాలు, పద్ధతులు, మనుషుల యొక్క ఆలోచన విధానం, మనుషుల యొక్క సంభాషణ, సంస్కృతి, వీటన్నిటిని కూడా కలిపి, అంటే ఆ పరిస్థితుల్లో మనుషులు ఏ విధంగా ప్రవర్తన చేస్తున్నారు, పాపం ఏ విధంగా విస్తరిస్తుంది, మోసం ఏ విధంగా విస్తరిస్తుంది, అన్యాయము, అక్రమము ఏ విధంగా విస్తరిస్తుంది, తర్వాత కామ వికారాలు ఏ విధంగా విస్తరిస్తున్నవి, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దినములు చెడ్డవి అనేటువంటి ఒక అవగాహన నీవు కలిగి ఉండాలి అనేటువంటి ఆ మాట. బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్ అన్నాడు. మొట్టమొదటిది, నీవు జ్ఞానం కలిగి నడుచుకోవాలి అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దినములు ఏ విధంగా ఉన్నాయి, మనుషుల యొక్క అలవాట్లు, ఆచారాలు, సంస్కృతులు, సాంకేతికత, ఈ ముసుగులో ఏ విధంగా పాపం విస్తరిస్తూ ఉంది అనేది అవగాహన కలిగి ఉండాలి. ఒకటి, దినముల గురించినటువంటి సరైన అవగాహన. రెండవది, సమయమును సద్వినియోగం చేసుకొనుట. మీరు సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞానంగా నడుచుకోవటం వలె అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం నీ కొరకు ఆగదు. సమయాన్ని నీవు ఉన్న సమయాన్ని ఏమి పెంచలేవు, తగ్గించలేవు. కాబట్టి నీవే
నీ జీవితం యొక్క మేలు కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ యొక్క కెరీర్ కొరకు నీ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నావు? దుర్వినియోగం చేసుకుంటున్నామా? సద్వినియోగం చేసుకుంటున్నావా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు నీ సమయాన్ని వేటి కొరకు హెచ్చిస్తూ ఉన్నావు? దానిని బట్టి నీ ప్రాధాన్యత ఏంటి? నీ సమయాన్ని వేటి కొరకు ఎక్కువగా నీవు స్పెండ్ చేస్తూ ఉన్నావు? నీ సమయాన్ని కానీ సరిగా సద్వినియోగం చేసుకుంటే నీవు జ్ఞానం కలిగి నడుచుకున్నట్టు. ఒకటి, దినములు గురించి అవగాహన. 2, సమయాన్ని సద్వినియోగం చేసుకునుట. మూడవది ఏమన్నాడు అంటే, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకొనుడి అన్నాడు. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే, జ్ఞానం కలిగి నడుచుకోవాలి అంటే, దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో అర్థం చేసుకోవాలి. అంటే నీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది, అందరి పట్ల. దీన్ని జనరల్ విల్ ఆఫ్ గాడ్, సాధారణ దేవుని చిత్తము, అది అందరికీ ఉంది. రక్షింపబడుట, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించుట అనేది అందరికీ. పరిశుద్ధంగా జీవించుట అనేది అందరికీ. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఈ నిమిషం దేవుని చిత్తము అని అది సాధారణంగా అందరికీ ఉండేది. అదే సమయంలో వ్యక్తిగతంగా నీ జీవితం పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. నీ యొక్క దేవుడు నిన్ను సృష్టించేటప్పుడు ఒక యునిక్ అని చెప్పంటాం, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడిని చేశాడు. ఈ లోకంలో నిన్ను దేవుడు ప్రత్యేకమైన వ్యక్తిగానే దీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకోవాలి. ఎట్లా అర్థమవుతుంది? దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో సంబంధం, చక్కని అన్యోన్య సంబంధం కలిగి ఉంటే దేవుని చిత్తం నీకు అర్థమవుతుంది. అనుదిన జీవితంలో కూడా దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. లేకపోతే నీవు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటావు. ఎంతో సమయము వ్యర్థమైపోతూ ఉంటుంది. 3 విషయాలు జ్ఞాపం చేశాను. 1, దినముల యొక్క అవగాహన. 2, సమయాన్ని సద్వినియోగం చేసుకొనుట. 3వది, నీవు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొనుట. 4వది ఏమన్నా ఇక్కడ 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. ఇక్కడ మద్యంతో నింపబడిన వ్యక్తికి, ఆత్మపూర్ణ వ్యక్తికి ఒక పోలిక తెచ్చాడు. అంటే మద్యంతో నింపబడిన వ్యక్తి మద్యం యొక్క ఆధీనంలో తన మాట, తన నడక, తన యొక్క శరీర తత్వము, ఇవన్నీ కూడా ఏ విధంగా దాని ఆధీనంలో ఉంటుందో మీరు స్పిరిట్ కంట్రోల్డ్ ఆర్ సెల్ఫ్ కంట్రోల్డ్లో ఉండాలి. జ్ఞానం కలిగి నడుచుకోవాలి అంటే, ఆత్మపూర్ణులై ఉండటము అంటే ఆత్మ ఆధీనంలో ఉండాలి. నీ కళ్ళు నీ ఆధీనంలో ఉండాలి, నీ చేతులు నీ ఆధీనంలో ఉండాలి, నీ మాట నీ ఆధీనంలో ఉండాలి, నీ నడక నీ ఆధీనంలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమి మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏది తాకాలి, ఏది తాకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆత్మపూర్ణత, ఆత్మ ఆధీనములో, లేకపోతే సెల్ఫ్ కంట్రోల్, స్పిరిట్ కంట్రోల్డ్ ఉండటము అనేది జ్ఞానం కలిగి నడుచుకునుట. 5వది ఏమన్నాడు అంటే, కృతజ్ఞతా భావం కలిగి ఉండుట. 19-20 వచనాల్లో మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు అన్నాడు. హృదయపూర్వకంగా దేవుడు నీకు అనేకమైనటువంటి మేలు చేస్తుంటాడు. ఆయుష్కాలం ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఆస్వాదిస్తూ ఉన్నాడు. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, కృతజ్ఞత కలిగి ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ హార్ట్ అని చెప్పి అంటాం. హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లించటం నేర్చుకోవాలి. అది ఎల్లప్పుడూ చేయాలి అన్నాడు. అనుదినము చేయాలి. అది కీర్తనతో కానీ, ఏదైనా మ్యూజిక్ సంగీతంతో కానీ, పాటలతో కానీ, హృదయంలో ప్రభువుని గురించి పాడుచాలి, కీర్తించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్ అని చెప్పి అంటాం. ఒక వ్యక్తి జ్ఞానం కలిగి నడుచుకుంటున్నాడు అంటే, నిన్నటి దినమున లేకపోతే ఈరోజు దేవుడు ఎంతవరకు సహాయం చేశాడో దాన్ని బట్టి గుర్తిస్తూ దేవుని యొక్క హస్తాన్ని అర్థం చేసుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము, ఇది 5వది. 6వది ఏమన్నాడు అంటే, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి అన్నాడు. సబ్మిషన్ అని చెప్పి అంటాం. భయముతో లోబడి ఉండటం. ఏదో
శిక్షిస్తాడు అనే కాదు, క్రీస్తునందలి భయముతో దేవుడు నా కొరకు ఒక సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు, తన కృపను నా పట్ల చూపించాడు, దేవుడు నన్ను రక్షించాడు, విమోచించాడు, నా భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది, ఆయన తన జ్ఞానం, ఆ సంపూర్ణ జ్ఞాన వివేచన కలగటానికి తన కృపను నా పట్ల విస్తరింపచేశాడు, నేను జ్ఞానం కలిగి ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క గుణలక్షణములను, ఆయన ప్రేమను, ఆయన కరుణను అర్థం చేసుకొని ఒకరికొకడు లోబడి ఉండాలి. ఈ లోకంలో తల్లిదండ్రులకి బిడ్డలు లోబడి ఉండాలి, అలానే యజమానునికి దాసుడు లోబడి ఉండాలి. భార్య భర్త ఒకరి పట్ల ఒకరు భయం కలిగి ఒకరితో లోబడి ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి అనేటువంటి భావన ఇక్కడ ఈ లోకంలో మనకు భార్యాభర్తల కుటుంబ సంబంధాలు, తల్లిదండ్రులు బిడ్డల సంబంధాలు, పనిచేసే దగ్గర యజమానుని దాసుని యొక్క సంబంధాలు, ఈ యొక్క సంబంధాలలో సంతోషం ఆనందము ఉండాలి అంటే ఒకరికి ఒకడు లోబడి ఉండటం నేర్చుకోవాలి. దీన్ని బట్టి క్రీస్తునందలి భయముతో, తప్పు మనది లేకపోవచ్చు, అన్ని విషయాల్లో కరెక్ట్గానే ఉండొచ్చు, అయినప్పటికీ కూడా కొన్నిసార్లు లోబడి ఉండటం నేర్చుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే నీవు జ్ఞానం కలిగి నడుచుకుంటావు. జ్ఞానం కలిగి నడుచుకుంటే ఆనంద జీవితాన్ని అనుభవిస్తావు. నీవు ఆనందించటమే కాదు, నిన్ను బట్టి దేవుడు కూడా ఆనందిస్తాడు. కాబట్టి నేను ముగించేటప్పుడు ఈ జ్ఞానం కలిగి నడుచుకునుట అనే దాంట్లో 2 విషయాలు మనం ఆలోచన చేశాం. ఒకటి, దేవుడు తన్ను తెలుసుకున్నట యందు మనం జ్ఞానం కలిగి ఉండాలి అని నమ్మే విషయంలో జ్ఞానం కలిగి ఉండుట, నడుచుకునే విషయంలో జ్ఞానం కలిగి ఉండుట. నమ్మే విషయంలో జ్ఞానం కలిగి ఉండటానికి దేవుడే ఆ సంపూర్ణ జ్ఞాన వివేచన మనకు కలగటానికి తన కృపను మన పట్ల విస్తరింపచేశాడు. అది యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముట అనేది. ఒకవేళ ఇంకా వింటున్న వారిలో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకపోతే మీరు ఆయనను దేవునిగా, నీ విమోచకునిగా ఆయన్ను నమ్మండి, విశ్వాసం ఉంచండి. దేవా నేను పాపిని, నా పాపములు క్షమించండి అని చిన్న మాట ప్రార్థన చేసి నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్తే నీవు రక్షింపబడతావు. అది జ్ఞానం కలిగి ఉండటం. జ్ఞానం కలిగి ఏ విధంగా నడుచుకోవాలి అంటే దినములు చెడ్డవి అనేటువంటి అవగాహనతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటూ ఆత్మ ఆధీనం కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒకరి పట్ల ఒకరు మనం క్రీస్తునందలి భయముతో లోబడి ఉంటే దాన్ని ఏమంటే వాకింగ్ వైజ్లీ, జ్ఞానం కలిగి నడుచుకుంటా. తద్వారా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి, దేవుణ్ణి కూడా సంతోష పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.